నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా తండ్రి, వాక్యం చెబుతూ ఉండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నేను వేడుకొంచున్నాను తండ్రి, నీవే మాతో మాట్లాడమని ప్రభువా వేడుకొంచున్నాను తండ్రి. ప్రభువా నీ యొక్క జీవపు మాటల కోసం, వాక్యం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా వాటిని ప్రకారం మేము విని ప్రభువా మేము సరి చేసుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రభునామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మా దేవుని వాక్యాన్ని చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23 వచనం చదువుకుందాం. 23, 24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన నామానికి నీకు వందనాలు ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఆరాధనకు సహాయకరంగా 10 నిమిషాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, దర్శించండి, కృప చూపించండి. ఆరాధన, నిజమైన ఆరాధన అంటే ఏందో నాయనా మేము తెలుసుకోవడానికి కృప చూపించండి. సమస్త మహిమ ప్రభువా నీకు మాత్రమే చెల్లగలుగునట్లుగా కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి చేరి వచ్చాం? ఆరాధనకు మనం చేరి వచ్చాం, అంతే కదా. ఆదివారపు ఆరాధనకు మనం చేరి వచ్చాం. అయితే ఇక్కడ ప్రభువు ఏమని చెప్తున్నాడంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో యథార్థముగా ఆరాధించువారు, ఎలా ఆరాధించేవారంట? 4వ అధ్యాయం 23వ వచనం యోహాను సువార్తలో యథార్థముగా ఆరాధించువారు. యథార్థముగా ఆరాధించేవారు అంటే ఏమిటంటే, లోపల ఎటువంటి వేషధారణ కానీ లేకుండా దేవునితో నీకున్నటువంటి ఆ సంబంధాన్ని పెంపొందించుకోవడం కోసం దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను, మరి ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ఇంతగా నా కోసం నువ్వు చేసావు ప్రభువా అని చెప్పి నీ హృదయం అంతటితో, వేరే వాళ్ళతో పని లేకుండా సమయానికి వస్తూ ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని యథార్థముగా ఆరాధించాలి. అలాగా ఆరాధించే వాళ్ళు, యథార్థవంతులు, యథార్థంగా ఆరాధన చేసేవాళ్ళు ఎలా చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంటే అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలంట? ఆత్మ, సత్యం, ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మతో అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన లోపల
ఉన్నటువంటి ఆ స్పిరిట్ ఉంటుంది, పరిశుద్ధాత్మను. ఆ పరిశుద్ధాత్మతో ఈ ఆత్మ ఏం చేస్తుందంటే తానే ఉచ్చరింప సఖ్యము కానీ మూల్గులతో కూడినటువంటి ఆ ఆత్మీయమైనటువంటి ప్రార్థన అదే చేస్తూ ఉంటుందంట. ఇంకా నువ్వు పడుకున్న లోపల ఆ ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ, ఆ దేవుని శక్తి, దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే అదే ప్రార్థన చేస్తూ ఉంటుంది, మూలుగుతా ప్రార్థన చేస్తూ ఉంటుంది. అది ప్రార్థన ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు చేసేటటువంటి ప్రార్థన, అది ఆరాధన. అర్థమైందా? ఆత్మ పొందుకోవడం అంటే గోల చేయడం, కేకలేయడం. పొందుకో అంటే అది రాదు. అది నీ యొక్క అనుదిన జీవితంలో నుంచి, నీ ప్రవర్తన విధానములో నుంచి నువ్వు దేవునికి ఇచ్చేటటువంటి ఆ ప్రాముఖ్యతలో నుండి నీ దేహాన్ని, నీ ఆత్మను నువ్వు శుద్ధి చేసుకునే విధానములో నుండి దేవుడు ఆ పరిశుద్ధాత్మని నీ మీదకు పంపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోన్ను కానీ మీరు చూసుకున్నట్లయితే, సంసోనికి దేవుడు గొప్ప ఆత్మనిచ్చాడంట. ఆ ఆత్మనిచ్చాడు. అది బలాధిక్యమైనటువంటి ఆత్మ. ఎవరు కూడా తనను లొంగ తీసుకోలేనటువంటి ఆత్మ. అంత గొప్ప శక్తి, బలాన్ని దేవుడిచ్చాడు. అయితే ఒకానొక రోజు పాపంలో పడిపోయి తన జుట్టు కత్తిరించిన తర్వాత ఆ దలీలా అంటది, ఆ స్త్రీ అంటది, ఏమని అంటదంటే, దొంగలు వస్తున్నారు, నిన్ను పట్టుకోవడానికి శత్రువులు వస్తున్నారు అని చెప్పగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంసోను ఏం చేస్తాడంటే తన చేతులు ఇట్లాగా విరదీసుకొని పైకి లేగుద్దామని చూస్తే లేకపోతాడు. చేతులు కట్లు అంతకుముందు ఇలాంటి తెంచుకొని పోతాయి, చైన్ గొలుసులేసిన ఇలాంటి తెగిపోతాయి, ఎవరినైనా పడగొట్టేసి పరిగెత్తగలడు. కానీ ఇప్పుడు అతని యొక్క పరిస్థితి ఏంటంటే చేతులు కట్లు అలానే ఉన్నాయి, గొలుసులు అట్లానే ఉన్నాయి. అక్కడ దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుని ఆత్మ అతనును విడిచిపోయినని అతను ఎరుగక ఉండెను. కారణం ప్రియమైన దేవుని బిడ్డల, మనలో పాపము నివసిస్తూ ఉంటే, మనలో చేదైన వేరు నివసిస్తూ ఉంటే, మనలో అపవిత్రత అనేది నివసిస్తూ ఉంటే, పరిశుద్ధత అనేది పోగొట్టుకొని ఉంటే, దేవుని ఆత్మ నీకు నాకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. అది ఉండలేదు. ప్రభు అంటాడు, నా కన్నులు పరిశుద్ధత పాపము చూడలేనంత నిష్కలంకమైనవి అంటాడు. అలాంటిది ఆ హోలీ స్పిరిట్, ఆ పరిశుద్ధ ఆత్మ, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక చోటలో నివాసం చేయాలంటే అది ఎక్కడ నివాసం చేస్తుందంటే మానవుని యొక్క దేహములో, మానవుని యొక్క హృదయంలో నివాసం చేస్తుంది. మన దేహము దేనికి ఆలయం? దేవునికి ఆలయం. పరిశుద్ధాత్మకు అది నిలయం. అంతకుముందు యెహోవా దేవుడిగా కనిపించాడు, తర్వాత యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చాడు, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మగా మనలోనికి వచ్చి నివాసం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి ఈ దేహము అది నివసించడానికి ఎలా ఉండాలంటే ఆమోదయోగ్యముగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ నీలో ఉండదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంసోనులాగా కట్లు తెంచుకున్నా, నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు శత్రువు చేతిలో బానిసవే, ఉపయోగం లేదు. అందుకని చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచన భాగం.
కాబట్టి సహోదరులారా ఇద్దరికి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఏం చేయాలంట? మన శరీరాలని ఆయనకి ఎలాగ సమర్పించుకోవాలంట? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును, తర్వాత ఇంకేం చెప్తున్నాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, పరిశుద్ధమును, హోలీనెస్, పరిశుద్ధత. పరిశుద్ధత, హోలీనెస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో పరిశుద్ధత. పరిశుద్ధత అనేది అసలు కనిపించట్లా కళ్ళల్లో. నీ దేహమునకు దీపం ఏంటి? నీ కన్నే. నీ కన్ను పాడైపోతే నీ దేహం అంతా పాడైపోతుంది. ఏమంటే పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో, ప్రభు అయినటువంటి యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఎవరికి తోడై ఉంటుందంట? పరిశుద్ధులకి. ఎవరికి తోడై ఉంటుంది దేవుని కృప? పరిశుద్ధులకు దేవుని కృప తోడై ఉండును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలో పాపం ఉందని ఎవరైనా చూపించగలరా? అంత హోలీనెస్ అన్నమాట. మాటల్లో పరిశుద్ధత ఉండాలి, చూపుల్లో. ఏమండి, ఎక్కువగా యవనస్తులు కానీ లేకపోతే ఎవరైనా పాపంలో పడిపోవడానికి, అపవిత్రులైపోవడానికి కారణం ఏంటంటే వారి కళ్ళు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నీ చూపులో పరిశుద్ధత ఉండాలి, నీ మాటలో పరిశుద్ధత ఉండాలి. అక్కడేం చెప్తున్నారంటే, కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. అనుకూలముగా పరిశుద్ధాత్మ మన యొక్క దేహములో నివసించడానికి అనుకూలముగా ఈ శరీరాన్ని మలచుకోవాలన్నమాట. ఏమండి, ఇప్పుడు కత్తులు అంతకుముందు పాత రోజుల్లో కత్తుని వరలు అంటే అదొకటి ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇది మొబైల్ పౌచ్ అన్నమాట. ఇది మొబైల్ పౌచ్. ఇది కరెక్ట్గా ఉంటేనే ఈ మొబైల్ ఏమవుతుందంటే దీంట్లో ఫిట్ అవుతుంది. కరెక్ట్గా ఉంటేనే మొబైల్ దీంట్లో ఫిట్ అవుతుంది. అది కాపాడుతుంది అన్నమాట. ఈ మొబైల్ కింద పడిపోయినా పగిలిపోకుండా కాపాడుతుంది. అదే ఈ పౌచ్ సరిగ్గా లేకుండా ఉంటే మొబైల్ కింద పడేటప్పుడు ఈ పౌచ్ విడిగా వెళ్ళిపోతుంది, ఈ ఫోన్ విడిగా వచ్చి కింద పడి ఏమవుతుందంటే పగిలిపోతుంది. దీనికి అనుకూలమైనది కాదు. అలానే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? దేవుని ఆత్మ మనలో నివసించడానికి ఆయనకు అనుకూలమైనటువంటి సజీవ యాగముగా ఆయనకు మీ దేహములను ఏం చేయాలి? సమర్పించాలి. అది పరిశుద్ధత. దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా? ఆయన ఆత్మతోనూ, తర్వాత ఎలాగ ఆరాధించాలంటే సత్యముతో ఆరాధించాలి. సత్యము ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్పితే ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని చేరలేరు. నువ్వు ఎలాగ ఆరాధించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యముతో ఆరాధించాలి. సత్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారిని ఏమంటే నువ్వు జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆయన సిలువలో నీ కొరకు చేసినటువంటి
ఏమండి ఆ త్యాగాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకుంటూ ఏం చేయాలంటే నువ్వు దేవునికి ఆరాధన చెయ్యాలి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించే మహిమకు మనమేమై అంటే దూరం అయిపోయాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే 6:23 చూడండి, 6:23 మనమందరం పాపం చేసి దేవునికి దూరం అయిపోయాం. 6:23లో ఏముంటుందంటే, అయితే మన పాపమునకు వచ్చు జీతము మరణము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుడు తన లోకమును ఎంతో ప్రేమించి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి పాపం వలన మనం దూరం అయిపోయాం. పాపం వలన వచ్చే జీతం మరణము. అయితే ఈ మరణపు శిక్ష అనుభవించవలసినటువంటి మనకు బదులుగా దేవుడు మనల్ని ప్రేమించాడు, లోకమును ప్రేమించాడు. లోకములో ఎవరు ఉన్నాం? మనమే ఉన్నాం. మనల్ని ప్రేమించి ఆయనే ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి మనం ఎలాగ ఆరాధించాలంటే సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను మనం మనన వేసుకుంటూ ఆయన సిలువలో చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం జ్ఞానము చేసుకుంటూ ఏం చేయాలి? ఆయనను ఆరాధించాలి. కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మ నీలోనికి రావాలంటే నీ దేహము పరిశుద్ధంగా ఉండాలి, అది నివసించడానికి నీకు అనుకూలముగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితం ఉందా ఈ సహోదరి సహోదరుడా? ఏమండి? హోలీనెస్, అపవిత్రత లేనటువంటి జీవితం. ఏమండి? కనుచూపు మేరలో కూడా పాపానికి తావివ్వనటువంటి జీవితం, దేవుని ఆత్మతో నింపబడినటువంటి ఆ జీవితం, ఆ కుటుంబ జీవితం నీకుందా? ఒకవేళ ఉంటే ప్రభువుని నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించి, ఒకవేళ లేకపోతే ప్రభువుని పశ్చాత్తాపడుతూ, ప్రభువా ఇప్పటి నుంచైనా నిన్ను అలాగ ఆరాధించడానికి కృప చూపించని మనం ప్రార్థన చేద్దాం. దయగలిగిన ప్రభువా, ప్రేమ నమ్మకం కలిగిన మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు. నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ అయా ప్రభువా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మీరు సెలవిస్తూ ఉన్నారు. అయా నేను ఆత్మతో ఆరాధించలేకపోతున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ నాలో నివాసమై ఉండట్లేదు. అయా సంసోను, అయా దేవుని ఆత్మ అతని దగ్గర నుంచి వెళ్ళిపోయిందని అతను ఎరుగకుండేనంట ప్రభువా. నా తండ్రి, అపవిత్రమైన జీవితం, అయోగ్యమైనటువంటి జీవితం, పరిశుద్ధత లేనటువంటి జీవితం కలిగి ఉంటే నా తండ్రి, నీ ఆత్మ ఎక్కడ నివసిస్తుంది ప్రభువా? ఉండదు కదా నా స్వామి. అయా కృప చూపించండి, సహాయం దయచేయండి. పరిశుద్ధంగా నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. సత్యముతో ఆరాధించాలని చెప్పినారు. సత్యమైనటువంటి ప్రభువా మా కొరకు నువ్వు కల్వరి సిలువలో త్యాగమయ్యి అయ్యా పాపానికి మేము దూరమై ఉండగా నా తండ్రి, పాప వలన వచ్చే జీతం మరణమై ఉండగా నువ్వు ఈ లోకాన్ని ప్రేమించి మమ్మల్ని ప్రేమించి నా తండ్రి ఆ మరణ శిక్షను నాకు బదులుగా నువ్వు తీసుకొని నువ్వు చేసినటువంటి అద్భుతమైనటువంటి త్యాగాన్ని బట్టి నీకు కృతజ్ఞత వందన స్తుతులు చెల్లిస్తూ ఉన్నావు. అయా నిన్ను చక్కగా ఆరాధించడానికి, అయా నిన్ను చక్కగా సేవించడానికి నీ సన్నిధి మాకు ఇస్తూ ఉన్నారు. నీకు వందనాలు దేవా. నిన్ను సత్యముతో
అయా నువ్వు చేసినటువంటి సిలువ త్యాగాన్ని బట్టి నిన్ను ఆరాధన చేస్తూ ఉన్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. అయా ఎవరు చనిపోతారు మాకు బదులుగా నాయన, ఎవరు కల్వరి సిలువ ఆ వేదనను అనుభవిస్తారు ప్రభువా, కానీ నువ్వు అనుభవించినావు. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నా చేతులు చేసిన పాపాల నిమిత్తం నీ చేతులకి నువ్వు రేకులు కొట్టించుకున్నావు స్వామి. ప్రభువా నా శరీరం చేసినటువంటి ఘోర దుష్కార్యమును బట్టి నీ శరీరం అంతా నా గట్టి చాలా వలె దున్నబడి ప్రభువా, నా ప్రభువా నాయన. అనే పాట పాడుకున్నాం. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. నేనుండలేనయ్యా నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. అందరూ చూడండి. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ మళ్ళీ నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా.
విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నీవే లేకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. అందరం చేద్దాం. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో సోదరి కల్పన మరొక పాట పాడిన తర్వాత మనం వాక్పచ్చులకు వెళ్దాం. ప్రైసి అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలని స్వరపరచి ఆనందగానాలే సప్తస్వరాలుగా నే పాడనా. అనురాగాలు కురిపించి నీ ప్రేమ తలచి అరుదైన రాగాలని స్వరపరచి ఆనందగానాలే సప్తస్వరాలుగా నే పాడనా. సర్వసత్యములో నీ నడచుటకు నీ జ్ఞానాత్మయే వికసింపచేసెను నన్ను. సర్వసత్యములో నీ నడచుటకు మరపురాని మనుజాశలను విరచి మనసార కొనియాడ జీవించేదా ఇక నీ కోసమే. మరపురాని
నే పాడనా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు ఆశ్చర్యకరమైన నీ కృపను పొంది కడవరకు నీ కాడు నీ మోయుట నా తుది నిర్ణయమే ఆశ్చర్యకరమైన నీ కృపను పొంది కడవరకు నీ కాడు నీ మోయుట నా తుది నిర్ణయమే అనురాగాలు కురిపించి నీ ప్రేమ తలచి అరుదైన రాగాలని స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా నీ నీతి నియమములే నడిపించు చిన్నవి నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు నీ నీతి నియమములే నడిపించు చిన్నవి నన్ను స్వర్ణకాంతిమయమైన నగరము కొరకు అమూల్యమైన విశ్వాసమును పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించిని నాలో నా ప్రాణమే అమూల్యమైన విశ్వాసమును పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించిని నాలో నా ప్రాణమే అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలని స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా హల్లెలూయా అందు తల వంచండి. తమ్ముడు జాన్ వాక్పత్యంతో ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనము వాక్పత్యంలోకి వెళ్దాం. అంత తల వంచి కళ్ళు మూసినట్లయితే తమ్ముడు జాన్ ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. దయగలిగిన రాజా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ కృప నీ సమృద్ధి మా మీద ఉంచి మమ్మల్ని దర్శించి ప్రభువా నీ సేవకులను వాడుకొని సమృద్ధి అయినటువంటి జీవాన్ని మాకు దయచేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వాక్యము రెండంచెల ఖడ్గము, నీ ఖడ్గం ద్వారా మాతో మాట్లాడమని నా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు
అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. ఇంకా మౌనంగా ఉండండి.